మనిషి పుట్టిన నుండి మరణించే రోజు వరకు తను సమాజానికి చేసిన మంచి పనులు చిరకాలం నిలుస్తాయని, చావు పుట్టుకల నడుమ జీవితమే మన స్వంతం జన విజ్ఞాన వేదిక నాయకులు పాత్రికేయులు ఆమద లింగారెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం బొల్లారపు రాజయ్యలు తెలిపారు. జన విజ్ఞాన వేదిక కోరుట్ల మండల కమిటీ ప్రధాన కార్యదర్శి రాసభూమయ్య, గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథంల ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన జన విజ్ఞాన వేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాపెల్లి రాజా గంగారం సంస్మరణ సభను కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు దివంగత రాపెల్లి రాజగంగారం, సమకాలీకులు, సాహితీ మిత్రులు, నిర్వాహకులు రాజగంగారం మృతి పట్ల సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అందుకొరకు ఇంత గొప్ప వ్యక్తి యొక్క సంస్కరణ జరుపుకోవడం, వారు మన మధ్య లేకపోవడం అనేది అదొక తీరని లోటే. వారిని స్మరించుకుంటూ చావు పుట్టుక ఎదరన్నట్టు చావు పుట్టుకల మధ్య జీవితమే మారుస్తుంటాం. ఈ భౌతిక విశ్వం లోపల ఇవే దోచుకున్న ఓ రాజగంగన్న, ఓ రాజగంగన్న, ఈ అమావాస్య చీకటిలో అంధకార బంధంలో అలమటిస్తున్న ప్రజలకు వెలుగుబాట వెలుగులు పంచి ఆకాశంలో సూర్య చంద్రుడిలా కలకాలం ప్రకాశిస్తూనే ఉండాలి. ఆ మాటతోనే సగము రోగం గాయమయ్యేది. ఒకటి, మా కొడుకు 9th 10th ఉన్నాడు, అప్పుడు 7th. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది జోరుగా. అప్పుడు మా కొడుకు ఏం చేశాడు, వాడికి ఏమనిపించింది, అప్పుడు విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, బలిదానాలు చేసుకోవడం చాలా తీవ్రంగా ఉన్నది. మా కొడుకు కూడా అరచేతిలో మరి ఎవరైనా ఎప్పుడైనా వానికి తెలిసిందో తెలియదు, ఆర్టిక్ కప్పుడము అది పెట్టుకొని అంటించుకొని ఆరతి ఇచ్చిండట అక్కడ ఆ స్కూల్లో, విశ్వభారతిలో. అక్కడ మన చేతి కాదు ఇంబటే ఈయన దగ్గరికి వచ్చినాక ఎందుకు వేసినావు గౌతమ్ వాడు అంటున్నాడు, దాని మాటలు చాలా బాగుంది.